హాయ్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనము ఒక 100 days యాక్షన్ ప్లాన్ అని రూపొందించుకొని దానికి అనుగుణంగా సిలబస్ మొత్తాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తున్నామండి. సో దీన్ని 3 స్లాట్లలో విభజించడం జరుగుతుంది. స్లాట్ 1లో ఫస్ట్ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని దాని మీద పూర్తి పట్టుని సాధిస్తాం. ఏ ఒక్క అంశం కూడా మిస్ కాకుండా ప్రతి అంశాన్ని కూడా నేను ఇలా ప్రత్యేకంగా మెన్షన్ చేసి సిలబస్లో ఏమిచ్చారో వాటి మీద ప్రశ్నలు రూపొందించుకొని సో దానికి సంబంధించి టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో సెకండ్ స్లాట్లో ఇంకో రకమైన విధానాన్ని అవలంబిస్తాం. అట్లా విధంగా స్లాట్ 3లో ఇంకో రకమైన విధానాన్ని అవలంబించి పూర్తి స్థాయిలో ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా నమ్మకంతోటి మీరు ఎగ్జామ్ రాసే విధంగా మిమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది. ఏదో క్లాసులు ఇచ్చాము మా పని అయిపోయిందంటే అయిపోయిందని కాకుండా మీరు లాస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ రాసే వరకు కూడా మీకు వెన్నంటి ఉండి ఎక్కడ కూడా ఏమాత్రం కూడా మీకు కాన్ఫిడెన్స్ తగ్గకుండా సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తూ చక్కగా తీసుకెళ్లాలన్నదే నాకు ముఖ్యమైన గోల్గా పెట్టుకొని నేను కష్టపడుతూ వస్తున్నాను. సో అందులో భాగంగానే లాస్ట్ క్లాస్లో నేను టెస్ట్ 1 మీకు కండక్ట్ చేయడం జరిగింది. టెస్ట్ 2 కూడా కండక్ట్ చేశాను. అయితే టెస్ట్ 1ని నేను పూర్తిగా కంప్లీట్ చేయలేదు. ఎక్స్ప్లెనేషన్ అందులో కేవలం 15 బిట్లకే నాకు 40 minutes అంత పట్టింది ఆ రోజు. కేవలం బిట్టు. ఇప్పుడు టెస్ట్ అనేది ఎలా ఉండాలి అంటే మనం చదివిన దాన్ని రీకాల్ చేసుకున్నట్టు ఉండాలి అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉండాలి అండ్ మోర్ ఎనర్జెటిక్గా ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టెస్ట్ అనేది కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. అలా వెళ్ళాలి తప్పితే ఏదో టెస్ట్ అంటే ఏదో 4 బిట్లు అక్కడ ఇక్కడ సోర్స్లు అన్నీ ఇచ్చేసి టెస్ట్ అయిపోయింది 1కి A అక్కడ ఆల్రెడీ ఆన్సర్స్ మీకు వచ్చేసినాయి. మళ్ళీ 1కి A 2కి 3 3కి 4 4కి 2 ఇట్లా ఆన్సర్ చెప్పుకుంటూ పోతే దానివల్ల ఉపయోగం లేని టెస్ట్లు అన్నీ కండక్ట్ చేసుకున్నాం వృధానే నా దృష్టిలో. అందుకే ప్రతి టెస్ట్ని కూడా సమయం పట్టచ్చు. సమయము అయిపోయిందంటే అయిపోయిందని పీయటం పెద్ద సమస్య కాదండి. దానివల్ల నాకు బెనిఫిటే తప్పితే మీకు బెనిఫిట్ ఉండదు. సో అది నైతికత కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బెనిఫిట్ ఉండే విధంగానే నేను కష్టపడాలి. అందుకోసమే టైం తీసుకున్నా కానీ నిదానంగా అన్ని పాయింట్స్ చక్కగా డిస్కస్ చేయాలి. టైం అయిపోతుంది అంటే ఇప్పుడు నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావేమో కానీ టైం అయిపోవటానికి. సో 1 year నుంచి లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంది. రాత్రి వచ్చి టైం అయిపోతుందంటే దానికి ఏమీ లేదు చేయొచ్చు. ఇప్పటికైనా కానీ టైం సఫిషియెంట్గానే ఉంది. టైం అయిపోతుంది, టైం ఉండదు, టైం ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇంకా మిగిలిన ఏ అంశాలు కాదు. సో మంచిగా ఒక పద్ధతిగా చదువుకుంటూ ఉంది. ఇప్పటికి కూడా సఫిషియెంట్ టైం ఉన్నది మీకు. ఇంకా చేయడానికి చాలా ఉంది. లేదు అని చేతులు ఎత్తేసిన వాడికి ఎవరికి చేయలేడు. ఉన్నది అనుకున్న వాడికే భవిష్యత్తు ఉంటుంది. సో అట్లా జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా వెళ్ళండి. ఇంకా ఏవో మార్పులు చేర్పులు కూడా వస్తాయి మీకు. అవి ముందే చెప్పకూడదు కాబట్టి ఏం చెప్పట్లే. అలా వచ్చినప్పుడు ఇంకేమన్నా బెనిఫిట్స్ అందుతూ ఉండొచ్చు. సో అన్నిటిని దృష్టిలో పెట్టుకుని వెళ్తూ ఉండండి. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఉన్న టైంని సద్వినియోగం చేసుకుంటే సో రాత్రే రికార్డులు సృష్టించుకోలేకపోయినా కానీ సృష్టించే అంత టైం అయితే ఉన్నది మీకు. సరే, పాయింట్ని డిస్కస్ చేద్దాం మనము. లాస్ట్లో నేను 16th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్, సంకర వివాహ విధానాన్ని అవలంబించిన అల్బుకర్ ఏ దేశానికి చెందినవాడు? ఇది కూడా చేసినట్టున్నాం. సరే, మళ్ళీ ఒకసారి దీన్ని చూసుకుంటూ వెళ్దాం. సో ఈయన ఫ్రెంచా, డచ్చా, పోర్చుగీసా, బ్రిటన్ అని ఇచ్చాం ఆన్సర్లలో. సో ఆన్సర్ అవుతుంది మీకు పోర్చుగీస్. ఈ అల్బుకర్ అనే ఆయన పోర్చుగీస్ గవర్నర్గా ఉన్నాడు. ఆయనకు ముందు ఉన్న గవర్నరు ఈ ఫ్రాన్సిస్ డే అల్మీడా. బ్లూ వాటర్ పాలసీని రూపొందించింది ఎవరు అని ప్రశ్న అడిగితే ఫ్రాన్సిస్ డి అల్మీడా. బ్లూ వాటర్ విధానాన్ని రద్దు చేసింది ఎవరు అంటే అల్బుకెరేకి సంబంధించి ఏదో ఒక రూపంలో ప్రశ్న అందుతూ వస్తుంది మీకు. శ్రీకృష్ణదేవరాయ కాలానికి సమకాలీకుడైన పోర్చుగీస్ గవర్నర్ జనరల్ ఎవరు అన్నప్పుడు మళ్ళీ అల్బుకెరే వస్తాడు. శ్రీకృష్ణదేవరాయ యొక్క పట్టాభిషేకానికి వచ్చిన పోర్చుగీస్ అతిథి ఎవరు అన్నప్పుడు కూడా మళ్ళీ అల్బుకెరే రావటం జరుగుతుంది. గోవాని ఆక్రమణ చేసింది. గోవా ఆక్రమణలో కృష్ణదేవరాయ గారి హ్యాండ్ ఉన్నది అక్కడ. యూసఫ్ ఆదిల్ షాని ఓడించి గోవాని ఆక్రమణ చేసుకున్న వ్యక్తి పోర్చుగీస్లో ఎవరు అన్నా కానీ అల్బుకెరే వస్తాడు. అల్బుకెరే గోవాని ఆక్రమణ చేసుకుంటున్నప్పుడు ఈ వాళ్ళ పేరేంటండి, బహ్మనీస్లో
ఈ బీజాపూర్ సుల్తాన్ ఎవరు అని కూడా ప్రశ్న రావచ్చు. అప్పుడు కూడా మీకు యూసఫ్ ఆదిల్ షా ఒక క్వశ్చన్ చదువుతున్నప్పుడు దాని సరౌండింగ్ అంతా కూడా తెలవాలి. సో ఇట్లా అల్బుకరి అనేవాడు ఇక్కడ గవర్నర్ జనరల్గా పనిచేస్తూ ఇక్కడ పోర్చుగీస్ సంబంధించిన వ్యవహారాలు పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ భారతీయ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని వివాహం చేసుకుంటూ ఇక్కడ వారి సంతతిని పెంపొందించండి అని ఇక్కడ ప్రోద్బలం చేయటం జరిగింది. అట్లా సంకర వివాహాన్ని ప్రోత్సహించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటే అల్బుకెరే వస్తాడు మనకు ఆన్సర్లోకి. క్లియర్? సో అల్బుకెరే చుట్టూ ఇంత కథ మనము తెలుసుకుంటూ ఉండాలి. దిస్ పాయింట్ ఈస్ ఓవర్. సో నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఒక క్వశ్చన్ చదువుతున్నప్పుడు మనకు ఇంత రీకాల్ అవ్వాలనేది నా ఉద్దేశం. అయినప్పుడు ఎలా అయినా 4-5 క్వశ్చన్స్ వచ్చినా కానీ దీన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేస్తాం, అదర్వైజ్ ఎలిమినేట్ అయినా చేసి ఆన్సర్ పట్టుకుంటాం. అల్టిమేట్గా కావాల్సింది ఏంటి నీకు? అక్కడ ఉండే ఏబిసిడీలే నేను తలరాత మారుస్తున్నప్పుడు ఏబిసిడీలని నువ్వు ఎలాంటి వ్యూహంతో అయినా కానీ పట్టుకోవాలి. దాని ఆన్సర్ తెలిసి పట్టుకుంటావా, ఎలిమినేట్ చేసి పట్టుకుంటావా అన్నది అది ఆ సమయంలో మనం ఉపయోగించే చతురత మీద ఆధారపడి ఉంటుంది. సో అవన్నీ కూడా ఇప్పుడు డెవలప్ అవుతాయి. ఇది ఫస్ట్ టెస్టే అండి. ఇంకా మీకు 10 టెస్టులు ఉన్నాయి. 10 టెస్టుల తర్వాత మీరు ఎంత సామర్థ్యం పెరుగుతుంది మీకు? వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు పర్ఫెక్ట్గా చేస్తే. కండిషన్స్ అప్లై. నెక్స్ట్ 1608లో మొఘల్ దర్బార్ని సందర్శించిన ఆంగ్లేయ నౌకాధిపతి ఎవరు? హడ్సన్, బెస్ట్, మిడిల్టన్ అండ్ గ్లోబ్. మొత్తం వీళ్ళు 4 నౌకా ప్రయాణాలు చేయటం జరుగుతుంది. మొదటిది జేమ్స్ లాంకస్టర్ 1602లో, రెండోది హెన్రీ మిడిల్టన్ 1602లోని, మూడోది విలియం హాక్సిన్ 1608లో. ఈయన జహంగీర్ కాలంలో రావటం జరుగుతుంది. సూరత్లో వ్యాపారం చేసుకోవడానికి జహంగీర్ని అడుగుతాడు. కాకపోతే అప్పటికే పోర్చుగీస్ వారి ఒత్తిడి జహంగీర్ మీద ఉండటం చేత ఈయన అనుమతించాడు. సరే, ఈయన భార్యలు ఈయన పడుతూ ఉంటాడు. దాని తర్వాత 4th కెప్టెన్ హిప్పన్ గ్లోబ్ అనే నౌక ద్వారా మచిలీపట్నం చేరుకోవటం జరుగుతుంది 1611లో. సో మచిలీపట్నంలో అప్పుడు బ్రిటిష్ వారికి వ్యాపారానికి అనుమతి ఇచ్చింది మొహమ్మద్ కులీ కుతుబ్ షా. దాని తర్వాత సందర్భంలో 1615లో జేమ్స్ రాయబారిగా థామస్ రో భారత్ రావటం జరుగుతుంది. అండ్ జహంగీర్ కోర్టును కూడా సందర్శిస్తూ వస్తారు. ఇవన్నీ కూడా గతంలో ప్రశ్నలే అండి. సో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు అన్నప్పుడు మీరు హాక్సిన్ పేరు, నౌకాధిపతిగా హాక్సిన్ పేరు ఇక్కడ ఆన్సర్ చూస్ చేసుకుంటారు. జహంగీరు ఈ క్రింది వారిలో ఏ యూరోపియన్ యొక్క ఒత్తిడి వలన బ్రిటిష్ వారికి వ్యాపార అనుమతులు సూరత్లో ఇవ్వలేదు? పోర్చుగీస్ వారి ఒత్తిడి వలన ఇవ్వటం జరగలేదు. కెప్టెన్ హిప్పన్ ఈ క్రింది ఏ నౌక ద్వారా భారత్ ప్రవేశించటం జరిగింది? గ్లోబ్. ఇది గతంలో బిట్టు మీకు. కెప్టెన్ హిప్పన్ గ్లోబ్ నౌక ద్వారా ఈ క్రింది ఏ ప్రాంతాన్ని చేరుకున్నాడు? ఏపీఎస్సిలో ఆంధ్ర హిస్టరీ నుంచి అడుగుతున్నప్పుడు మచిలీపట్నం మీ ఆన్సర్ అవుతుంది. గతంలో చెప్పాము ఇవన్నీ కూడా వీడియో క్లాసుల్లో, అయినా కానీ రీకాల్ చేసుకోవాలి. బ్రిటిష్ వారికి మచిలీపట్నంలో ఈ అనుమతులు ఇచ్చిన కులీ కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా. కుతుబ్ షా ఎవడు అంటాడు గోల్కొండకి? మొహమ్మద్ కులీ కుతుబ్ షాని మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అండ్ జేమ్స్ వన్ రాయబారిగా జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు? దానికి థామస్ రో అనే ఆయన సందర్శించటం. 6-7 బిట్లు మీకు ఇక్కడ కవర్ అవ్వటం జరుగుతుంది. ఇలా ప్రశ్న అడుగుతాడు, ఇలా జవాబు రెడీ పెట్టుకోవాలి. ఇది బిట్టు. ఒక బిట్ నుంచి ఇన్ని తీసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, ఫ్రాన్సిస్ డే నిర్మించిన సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉన్నది? సో ఇది మద్రాస్. సో దానికి సంబంధించి పూర్తి వివరణ చన్నపట్నం కానీ ఇవన్నీ కూడా నీట్గా ఇచ్చాను వీడియోలో. ఒక్కసారి ఈ క్లాస్ అయిపోగానే వీడియో చూడండి. ఎప్పటికప్పుడు ఏ బిట్గా ఆ బిట్టు వెంటనే మైండ్లో పూర్తి వివరాలు అందుతాయి. వెంటనే మీరు క్లోజ్ చేసి అయిపోయింది లేటెస్ట్ అని వదలద్దు. దీనికి సంబంధించినది చూసుకోండి చక్కగా. అక్కడ డౌట్ ఉన్నది, ఎక్కువగా డౌట్ ఉన్నది, ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్, కర్ణాటక యుద్ధాలు ఈ క్రింది ఏ సంవత్సరాల్లో జరిగాయి? నేను ఇయర్స్ ఇచ్చామో దాన్ని మీరు మ్యాచ్ చేయమని అడగటం జరిగింది. సరే, చేసే ఉంటారు. చేసినా కానీ మొదటిది 1745 నుంచి 48 ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా ఇది వచ్చింది. యాక్సిలా చాపల్ అనే సంధితోటి ముగియటం జరిగింది. యుద్ధం రావడానికి గల కారణము ఏ సంధితో ముగిసింది? నేను యుద్ధాలకి సంబంధించి అన్నీ కూడా వరుసగా ఇచ్చుకుంటూ వచ్చాను సిలబస్లో ఉన్నవన్నీ కూడా. ముఖ్యంగా యూరోపియన్లు అండ్ ఇక్కడ జరుగుతున్న యుద్ధాల మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న రూపం వస్తూనే ఉంటుంది మనకు. అట్లా కర్ణాటక యుద్ధాల మీద ఈసారి ఫోకస్ చేశాను. నెక్స్ట్ ఏదో చేసినట్టు ఉన్నాను, అక్కడ సిలబస్లో ఇచ్చాను మీకు.
ఇక్కడ కర్ణాటక యుద్ధము జరిగిన సంవత్సరము, దానికి ముఖ్య కారణము, ఏ సంధితో ముగిసింది. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. అట్లా రెండో యుద్ధము 1749 నుంచి 54 వరకు పాండిచ్చేరి సంధితో ముగిసింది. మూడోది 1756 నుంచి 63 వరకు ప్యారిస్ సంధితో ముగిసింది. మొత్తం ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు ఎన్ని జరిగినాయి అనేది ప్రశ్న వస్తే 3. ఈ కింది వాటిలో ఏ సంవత్సరము జరగలేదు యుద్ధము 3 కర్ణాటకలో అన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా మీకు ఇది తెలవాలి. ఈ క్రింది వాటిలో ఆంగ్లో కర్ణాటక యుద్ధాలకి సంబంధించి ట్రీటీస్ సంధి ఒప్పందాన్ని అరేంజింగ్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, ఒక క్రోనాలజీలో అరేంజ్ చేయమని. యాక్సిలా చాపల్, పాండిచ్చేరి, ప్యారిస్ ఒప్పందం, ఈ 3టిని మనము అరేంజ్ చేయాలి. సో అట్లా అరేంజ్ చేయమని కూడా అడగచ్చు. లేదా ఈ క్రింది వాటిలో ఏది మొదటిగా ఆంగ్లో కర్ణాటక యుద్ధాన్ని ముగింపు పలికిన సంధి? ఏ యాక్సిలా చాపలా, బి పాండిచ్చేరి ఒప్పందమా, సి ప్యారిస్ ఒప్పందమా, డి ఇంకో ఒప్పందమా అని ఇట్లా భిన్నము నుంచి వస్తూ ఉంటాయి. ఆన్సర్ నుంచి ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి అభ్యర్థులు. ఈ విధంగా మీరు తప్పనిసరిగా చేయాలి. ఆన్సర్ నుంచి ప్రశ్న పట్టుకోవటం రావాలి మీకు. హౌ టు క్యాచ్ ఫిష్ ఇది కావాలి నాకు. ఇట్లనే ఉంది, ఇప్పుడు మీకు తెలవంది ఏమీ కాదు, ఇది తెలుసు. కానీ ఇప్పుడు అరేంజ్ దమ్ ఇన్ క్రోనాలజీ కానీ లేకపోతే అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ వస్తే అప్పుడు రీకాల్ చేసుకోగలుగుతానా నేను ఎగ్జామ్లో? లేదన్నప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు ప్రాక్టీస్ చేయవు? ఇదే కదా నీకు ప్రాక్టీస్ సెషన్లో చేయాలి. అలా చేసుకుంటూ వెళ్తుంటేనే మనకు అవుతుంది, ఓహో ఇట్లా కూడా ప్రశ్న అడిగితే ఇలా బయటపడచ్చు మనము అని. నేను చెప్పిన కొన్ని ఇవి కాకుండా నీకు ఇంకేమైనా ఐడియాస్ వస్తే దానికి కూడా సిద్ధపడతాం. 4 దెబ్బలు అటు ఇటు తింటే 5వ దెబ్బకి మైండ్ షార్ప్ అవుతుంది ఎప్పటికైనా కానీ. తిననంతసేపే భయం కలుగుతూ ఉంటుందమ్మో ఏ దెబ్బ ఎటు నుంచి వస్తుందో. దెబ్బ తింటే అప్పుడు తెలుస్తుంది, ఎటు నుంచి వచ్చినా కానీ రఫ్ అయిపోతాం. సో కాంపిటీషన్ ఎగ్జామ్లో నరము కూడా ఆ పటిష్టతకి రావాలండి. సో ఏ క్వశ్చన్ వస్తున్నా కానీ చేయటానికి మైండ్ సిద్ధపడాలి తప్పితే క్వశ్చన్ చూసి భయపడకూడదు ఎప్పుడు కూడా. ఉంటే ఉంది, పోతే పోయింది, పోతే నెగిటివ్ పోతుంది, అంతకుమించి ఏమీ కాదు. ఎగ్జామ్ పోతే పోయింది, అంతకుమించి ఏం జరుగుతుంది, ప్రాణం అయితే పోదు. కానీ ఆ ధైర్యం ఏదైతే ఉంటుందో అది మీకు తప్పనిసరిగా విజయాన్ని చేకూరుస్తుందండి, నన్ను నమ్మండి. ఇవన్నీ సోది మాకెందుకు అంటారు? సోది కాదండి, ఇది పాఠంలో ఇది చాలా ముఖ్యమైన భాగం. వీటిలో ఎవరైనా చెప్తారు, ఏదైనా చెప్తారు. ఇలా ఒక ధైర్యం చెప్పుకుంటూ తీసుకెళ్ళటం అన్నది గురువుగా నా బాధ్యత. తప్పుగా అనుకోకండి ఎవరు కూడా. నేను ఎవరిని కూడా సింగిల్ పాయింట్అవుట్ చేయడం అనేది నా చరిత్రలో ఉండదు. హిస్టరీని అసలు నేను రిపీట్ చేయనట్లా. ఒకవేళ జరిగినా కానీ క్షమాపణ నేను తప్పనిసరిగా కోరుకుంటాను. ఎవరు తప్పుగా అనుకోకండి, మీకు మంచిగా జరగాలని నేను కష్టపడుతున్నాను. సో ఉత్తర సర్కార్ని ఆంగ్లేయులు సాధించడంలో సహకరించింది ఎవరు? హుస్సేన్ అలీ, నిజాం అలీ, కాండ్రేగు జోగిపంతులు, విజయనగరం జమీందారు. సో ఇది చేయొచ్చు మీరు, జోగిపంతులు. సో ఇక్కడ జోగిపంతుల్ని తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మనం ఇక్కడ ఫ్రేమ్ చేస్తాం. ఉత్తర సర్కార్లు యాక్చువల్గా సరే నిజాం చేతిలో ఉన్నా కానీ దానికి పూర్తి ఆధిపత్యం అనేది మొఘల్స్ చేతుల్లోనే ఉంది. ఈ మొఘల్స్ మలికాల మొఘల్స్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో లేటర్ మొఘల్స్ అంటారు. లేటర్ మొఘల్స్లో ఈ క్రింది వారిలో ఎవరు ఉత్తర సర్కార్ని బ్రిటిష్ వారికి దత్తం చేస్తూ శాసనము చేయటం జరిగింది? అప్పుడు ఇరుక్కుపోతామండి. అందుకే కాస్త ముందు వెనుక మనం చూసుకుంటూ వెళ్ళాలి. సో మొఘల్స్ నుంచి షా ఆలం ఫర్మానా అంటాం. ఫర్మానా అంటే హిందీ వర్డ్, అది శాసనం అని మనం ఇప్పుడు మోడర్న్ టెర్మినాలజీ వాడతాం. షా ఆలం 2 ఫర్మానా ఇష్యూ చేశారు నిజాం అలీకి. నిజాం అలీ దాన్ని లెక్క చేయకుండా బ్రిటిష్ వారికి మేము ఇచ్చేదే లేదు, ఉత్తర సర్కార్లు మాకు ఎంతో అవసరం అన్నారు. సరే సమయం వస్తుంది అప్పుడు చూద్దాంలే, వాడిని అట్ట పెట్టునియండి సైడ్లో, చూద్దాం టైం వస్తుంది వాడికి అని అక్కడ పెట్టారు. సో అలా వెళ్తున్నప్పుడు నిజాం రాజమండ్రిలో బ్రిటిష్ వారు ఆర్టిఫిషియల్గా ఒక గొడవని సృష్టించారు. నిజాం అలీ ఉన్నోడు ఉండకుండా ఆ గొడవని నేను నడుస్తా అని రాజమండ్రికి గుర్రాలు వేసుకొని సైన్యం వేసుకొని బయలుదేరాడు. వెళ్తున్నప్పుడు సైన్యానికి సపాటు ఉండాలి కదా, భోజనము అవన్నీ కూడా మంచిగా. సో అవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా అక్కడ కరువు ఏర్పాటైంది. సరిగ్గా విజయవాడ గొల్లపూడి చేరుకునేసరికల్లా వీళ్ళు రాజమండ్రి దగ్గరగా లేరు, అటు వెనక్కి పోదామా అంటే హైదరాబాద్కి దగ్గర లేదు, మధ్యలో ఉంది విజయవాడ.
అవునా కదా. అటు సెంటర్గా ఉన్నది సైనికులు తిరుగుబాటు చేస్తున్నారు నిజాం అలీ మీద. ఏంటయ్యా ఈ సైనికులు, నా కర్మ ఇది ఇట్లా కాలింది, ముందుకెళ్ళరు వీళ్ళు వెనక్కెళ్ళరు, ఆహారం అంటారు, భరోసా అంటారు, ఏంటి భరోసాలు నాకు అర్థం కావట్లంటే అప్పుడు కాంట్రేక్ జోగి పంతులు ఇంటర్ఫీర్ అయ్యి, నేను నీకు ముందే చెప్తున్నాను, నా మాట ఇప్పటికైనా విను. సో ఈ ఉత్తర సర్కార్లని కౌలకి, బ్రిటిష్ వాళ్ళకి కౌలుకి ఇస్తే వాళ్ళు నీకు 15 లక్షలు ఇస్తామంటున్నారు. ఆ 15 లక్షలు తీసుకో, సైన్యానికి అన్ని కొనిపెట్టు, వాళ్ళు చక్కగా అక్కడ రాజమండ్రి గోడ కూడా వాళ్ళే సర్దు మనగిస్తారు, నువ్వు ఇంటికి పో హాయిగా అన్నారు. అట్లా కోటరేగు జోగి పంతుల ద్వారా ఉత్తర సర్కార్లన్నీ కూడా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చినాయి. ఫస్ట్ కౌలు అన్నారు, తర్వాత కాజేసేసారు వాళ్ళు అవన్నీ కూడా. సో ఇప్పుడు బ్రిటిష్ వారికి ఇచ్చింది ఎవరు అంటే షాలం, మధ్యలో ఇంటర్ఫీర్ అయింది ఎవరంటే జోగి పంతులు. అప్పుడు నిజాంకి నవాబ్గా ఎవరున్నారంటే నిజాం అలీ ఉన్నారు అని. దీనికి బ్రిటిష్ వారి తరపున రిప్రజెంట్ ఇచ్చింది ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్ అని. వచ్చి సంతకం చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు, కౌలు తీసుకున్నప్పుడు అధికారి రావాలి కదా, బ్రిటిష్ సైన్యాధిపతి, వాడి పేరు కాలియాడ్ అని బ్రిటిష్ సైన్యాధిపతి వచ్చి కౌలుకి తీసుకుంటున్నామని ఇవ్వటం జరుగుతుంది. అట్లా 1766లో ఇవన్నీ కూడా ఉత్తర సర్కార్లు, శ్రీకాకుళం, రాజమండ్రి, ఈ కొండపల్లి ప్రాంతాలన్నీ కూడా ఉత్తర సర్కార్లు అంటాం కదా, శ్రీకాకుళం వరకు, అవన్నీ కూడా బ్రిటిష్ వారికి దక్కుతాయి. ఇది ఉత్తర సర్కార్లు ఏ విధంగా బ్రిటిష్ వారికి చెందినాయి. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మనకు? 5-6 క్వశ్చన్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ టైంకి ఇది బెటర్గా మీకు ఆన్సర్ చేయడానికి ఉపయోగం. ఇది ఎక్కడ బ్రిటిష్ నిజాం అలీకి సైన్యం తిరుగుబాటు చేసింది? విజయవాడ లేదా గొల్లపూడి దగ్గర. ఏ సంఘటనని అంచడానికి నిజాం బయలుదేరుతున్నాడు? రాజమండ్రి సంఘటనని. ఇక్కడ కౌలుకి ఎన్ని లక్షలకి ఒప్పుకుంటున్నాడు? 15 లక్షలకి ఒప్పుకుంటున్నాడు. కౌలు కుదిర్చడానికి ఇంగ్లీష్ రాయబారిగా ఎవరు వచ్చాడు? రాబర్ట్ క్లైవ్ వచ్చాడు. అంగీకార పత్రం మీద సంతకాలు చేసింది కాలియాడ్. ఇది సిచ్యువేషన్. నెక్స్ట్, దానర్ను ఇచ్చే వేయించబడిన కాకతీయ తొలి ప్రస్తావన ఉన్న శాసనము. ఇదిగా రిపీటెడ్ క్వశ్చన్, మాగల్లు శాసనము. దీని మీద నేను వివరంగా ఇచ్చాను వేంగి చాళుక్యుల్లో. అండ్ కాకతీయాస్ స్టార్టింగ్ అప్పుడు కూడా నేను ఇచ్చాను దీన్ని. ప్రారంభం అక్కడి నుంచే మాగల్లు శాసనము. ఇది కాకతీయుల గురించి తెలుపుతున్న తొలి శాసనంగా నేను తెలియజేయటం జరిగింది. దానర్నువుడు కాకతీయ గుండెన వచ్చి సహకరించటము. అండ్ దానర్నువుడు వేంగి చాళుక్యుడు ఈ రాష్ట్రకూటాసి హెల్ప్ కోరితే అప్పుడు కృష్ణాత్రి అనేవాడు తన సేనాని అయిన కాకతీయ గుండెని దానర్నువుడు వేంగి చాళుక్యుడి దగ్గరికి పంపుతాడు. సో ఆ దెబ్బకి అమరాజు టూని ఓడించి ఇతను వేంగి ప్రాంతాన్ని దక్కించుకుంటాడు. ఇప్పుడు వేంగి చాళుక్యుడైన దానర్నువుడు, ఓరి కాకతీయ గుండెన ఇటురా, నువ్వు కోరుకో, నీకేం కావాలో నేను నీకు చేస్తానంటాడు. అయ్యా నాకేమొద్దు, నాకు ఒక బ్రాహ్మణుడు వీళ్ళందరూ సహాయం చేశారు, మా వంశక్రమాన్ని తెలుపుతూ మీరు మా పేరిట ఒక శాసనం ఇవ్వండి అన్నాడు. సో అట్లా దానర్నువుడు ఈయన దొమ్మన శర్మ అనే బ్రాహ్మణుడికి మాగల్లు అనే అగ్రహారాన్ని దానము చేస్తూ ఆ మాగల్లులో కాకతీయ గుండెన వంశానికి సంబంధించిన 4 పేర్లతోటి శాసనం ఇవ్వటం జరిగింది. అది కాకతీయులకి సంబంధించిన ప్రస్తావన ఉన్న తొలి శాసనంగా చరిత్రకారులు ఈరోజు తెలియజేస్తున్నారు. దీని మీదే మనకు ప్రశ్న. సో కాకతీయుల గురించి తెలుపుతున్న తొలి శాసనము మాగల్లు శాసనము. ఇచ్చినది దానర్నువుడు. కాకతీయుల్లో ఎవరి కోరిక మీద ఇచ్చాడు? కాకతీయ గుండెన పేరు మీద ఇచ్చాడు. మాగల్లు శాసనంలో ఏ బ్రాహ్మణుడికి అగ్రహారాన్ని దానము చేస్తూ దానర్నువుడు శాసనం ఇవ్వటం జరిగింది? దొమ్మన శర్మకి అగ్రహారం దానం చేస్తూ ఇవ్వటము జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ తెలవలసిన పాయింట్స్. సో కాకతీయ గుండెన ఎవరి రాజప్రతినిధిగా దానర్నువుడికి సహాయం అందించాడు? రాష్ట్రకూటాత్రి. అది డీప్గా వెళ్తే, రిమోట్ ఆఫ్ ది రిమోట్కి వెళ్తే అప్పుడు ఆ పాయింట్ రాష్ట్రకూటాస్ని టచ్ చేస్తూ కృష్ణాత్రిని పట్టుకురావటం జరుగుతుంది. లేని సందర్భంలో క్వశ్చన్ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది మీకు. నెక్స్ట్, కాకతీయ పురాధినాథ గరుడ బేత అనే బిరుదులు కలిగిన కాకతీయ రాజు. బేతా 1 ప్రోలా 1, బేతా 2 ప్రోలా 2, ఇట్లా బీపీ అని గుర్తుపెట్టుకోమన్నా మధ్యలో దుర్గరాజు వస్తాడు.
సరే, కాకతీయుల చాప్టర్ చూడంగానే మీకు ఫస్ట్ వచ్చేది ఇదే కాబట్టి. సో 1100 నుంచి 1000 నుంచి 52 వరకు పరిపాలించాడు బేతా వన్. ఆన్సర్ కాకతీయ పురాధినాథ అండ్ గరుడ బేత. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ రాజు అయిన గణపతి దేవుడి యొక్క పరిపాలనా కాలాన్ని తెలియజేయండి. 1199 నుంచి 1263 వరకు. 63 సంవత్సరాలు అత్యధికంగా కాకతీయుల్లో రాజ్యాన్ని నిర్వహించింది ఈయనే, గణపతి దేవ. ఇంకా చాలా వస్తాయి గణపతి దేవుడి మీద, జస్ట్ ఆయన పరిచయం చేసుకుంటూ వెళ్ళాం. నాయంకార విధానాన్ని అవలంబించిన కాకతీయ రాజు గణపతి దేవుడా, రుద్రదేవుడా, ప్రతాపరుద్ర 2 మహాదేవ? సో ప్రతాపరుద్ర 2 అండి. యాక్చువల్గా నాయంకార విధానాన్ని ప్రారంభించింది అంటే రుద్రమదేవి అనే ఆన్సర్ చేస్తాము. నాయంకార విధానాన్ని అవలంబించింది, ప్రారంభించింది వేరు, అవలంబించింది వేరు. సో అవలంబించింది అన్నప్పుడు ప్రతాపరుద్ర 2ని చేస్తాం. ఇదే నాయంకార విధానాన్ని విజయనగర కూడా కొనసాగించడం జరుగుతుంది. సో అదంతా డీటెయిల్స్ క్లియర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వటం జరిగింది. నాయంకార చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, గణపతి విజయాలను తెలుపుతున్న కాకతీయుల కాలం నాటి శాసనం బయ్యారం శాసనం. మైలాంబ గణపతి సోదరి ఇచ్చింది. సో గణపతి దేవుడి గురించి చాలా చాలా మనము డిస్కస్ చేస్తాం, ఇంకా ఉన్నది దానికి. వేంగి చాళుక్యులు పరిపాలించిన ప్రాంతం. కృష్ణా గోదావరి నదిల మధ్య ఉండే ఈ ప్రాంతాన్ని వేంగి ప్రాంతం అంటాం. వంగ ప్రాంతం అంటే ఏ విధంగా బెంగాల్ చూపిస్తాం, అదేవిధంగా వేంగి ప్రాంతం అంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఈ 2 నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని వేంగి ప్రాంతం అంటాం. ఈ 2 నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని పరిపాలించారు కాబట్టి వీరిని వేంగి చాళుక్యులు అని పిలవటం జరుగుతుంది. వేంగీధిపతులు, వేంగీధీశుడు ఇవన్నీ కూడా వీరి బిరుదులే. సో ఇది ఏ ప్రాంతం అంటే కృష్ణా గోదావరి మధ్యప్రదేశం. రాజధానిని పిఠాపురం నుంచి వేంగికి మార్చిన తూర్పు చాళుక్యులు, ఈస్టర్న్ చాళుక్యాస్ ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడ, జయసింహ వల్లభ, వన్న విజయాదిత్య, గుణక విజయాదిత్య. అంటే ఆన్సర్ అవుతుంది కుబ్జ విష్ణువర్ధనుడి కొడుకు అయిన జయసింహ వల్లభుడు. ఈయన తన రాజధానిని పిఠాపురం నుంచి వేంగికి మార్చడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మకరధ్వజ, ప్రళయాదిత్య బిరుదుల్ని కలిగిన వేంగి చాళుక్య రాజు ఎవరు? ఒకటి రాజధానిని ఏర్పాటు చేసిన వాళ్ళు, రాజధానిని మారుస్తున్న వాళ్ళు, లేదా ఒక డిఫరెంట్ బిరుదాన్ని కలిగిన వాళ్ళు. ఇట్లాంటివన్నీ కూడా రాజులకి సంబంధించి మనము ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా వేంగి చాళుక్యులు ఎక్కువ క్లాస్ నేను ఇచ్చానండి. ఎందుకంటే ఎక్కడ మిస్ కాకూడదు, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆంధ్రులకి సంబంధించిన, ఏబిపిఎస్సికి సంబంధించినంత వరకు. అందుకని పర్ఫెక్ట్గా ఇవ్వటం జరిగింది. అయినా కానీ అది చాలా లోతుంటుంది. హనుమంతరావు గారి బుక్ చదవటం అన్నది అది సాధారణ ఇష్యూ కాదు. ఫస్ట్ పేజీ జరిగేసరికల్లా లాస్ట్ పేజీ అది ఎటో పోతుంది. దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ చదవాలి. అయినా కానీ దాన్ని పూర్తిగా లైన్ టు లైన్ చదువుకోవాలి. దాన్ని అయినా 1-2 ఎట్టైనా పోయినా కానీ మళ్ళీ దాన్ని వెతికి పట్టుకోవాలి. అట్లా మెటీరియల్లోనూ బిట్స్ రూపంలోనే నేను అందజేస్తూ వచ్చాను. సో దీనికి మకరధ్వజ అండ్ ప్రళయాదిత్య అన్నది విష్ణువర్ధన 2. ఇక్కడ టైపింగ్ మిస్టేక్ విష్ణువర్ధన 3 అని పడ్డది, సరి చేసుకోండి. విష్ణు 2. ఇతనికి సర్వలోకాశ్రయ, విషమసిద్ధి, మకరధ్వజ మరియు ప్రళయాదిత్య అనే బిరుదులు ఉన్నాయి. ఈ విషమసిద్ధి అనేవి సాధారణంగా కుబ్జ విష్ణువర్ధనుడికి ఉన్నది, విష్ణువర్ధన 3కి ఉన్నది, మరియు ఇంకా చాలామంది రాజులు విక్రమాదిత్య 2కి ఉన్నది. ఈస్టర్న్ చాళుక్యాలో విషమసిద్ధి అనే బిరుదులు చాలామందికి ఉన్నది. ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే విషమసిద్ధి బిరుదుతో పాటు క్వశ్చన్ పేపర్ బాగా టఫ్ చేయాలనిపించింది ఎగ్జామినర్కి. అప్పుడు ఏం చేస్తాడంటే విషమసిద్ధి బిరుదుతో పాటు ఇంకొక బిరుదుని ఏదో ఒకటి అటాచ్ చేస్తాడు. అలా చేసి క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేస్తాడు. సో విషమసిద్ధి బిరుదు అంటే మళ్ళీ క్వశ్చన్ క్లాష్ అవుతుంది. వీడికుంది అందరికీ ఉంటుంది కదా. విషమసిద్ధితో పాటు ప్రళయాదిత్య అనే బిరుదు, సో అది విష్ణు 2కి ఉన్నది, చూసుకోండి. ఈ రేవూరి శాసనంలో కొల్లేరు చెరువుకి ఆనకట్ట కూడా ఈ విష్ణువర్ధన 2 నిర్మించడం జరుగుతుంది. దీని మీద కూడా గతంలో పెట్టించాడు. కొల్లేరు శాసనానికి ఆనకట్ట అని
విష్ణు 2 నిర్మించినట్టు తెలియజేసే శాసనాలు ఏవి? శాసనాలు వేంగి చాళుక్యులకు సంబంధించిన శాసనాలు చాలా చాలా ఇంపార్టెంట్. రేవూరి శాసనం తెలియజేస్తుంది. కొల్లేరు లేక్ తెలుసు కదండి, దానికి చెరువుకి కట్టగట్టాడు మిషన్ కాకతీయ లాగా. ఇది నెక్స్ట్ క్వశ్చన్. వేంగి చాళుక్యుల్లో ప్రసిద్ధుడైన గుణగాదిత్యుడు ఏ శాస్త్రంలో ప్రావీణ్యుడు? గుణగా అంటే గణితంలో ప్రావీణ్యుడు అని నేను చెప్పాను, దాన్ని ఒకసారి పరిశీలన చేయండి. ఇది ఇక్కడ వరకు. నెక్స్ట్, ఈ జాతీయ మహిళా కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు అని ఇవ్వటం జరిగింది. జాతీయ మహిళా కమిషన్కి జయంతి పట్నాయక్, మోహన్ గిరి, పూర్ణిమ అద్వానీ, గిరిజా వ్యాస్ నలుగురు ఇచ్చాము. సో మొదటి చైర్మన్ అంటే జయంతి పట్నాయక్ అని మీరు ఆన్సర్ చేస్తారు. అంతవరకు సరిపోదు. ఈ కింది వారిలో ఈ గతంలో కూడా అడిగాడండి, మహిళా కమిషన్ మీద కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వండి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అన్నది 1990లో ఎస్టాబ్లిష్ అయింది. ఒక చైర్మన్, 5 సభ్యులు, ఒక కార్యదర్శి ఉంటారు. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు. అండ్ లేటెస్ట్గా 8th మెంబర్ రేఖా శర్మ, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. NCW నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? ప్రస్తుత చైర్మన్ రేఖా శర్మ. ఈవిడ 7th ఆగస్టు 2018 నాడు ఈ పదవి బాధ్యతలు స్వీకరించింది. ఈవిడికి ముందు ఉన్నది లలిత కుమార మంగళం. ఆవిడ 2014 సెప్టెంబర్ 17th నాడు పదవి స్వీకరించడం జరిగింది. 3 సంవత్సరాలు అని చెప్పాను కాబట్టి 17లో ఆవిడ కాలము, సెప్టెంబర్లో ఆవిడ టర్మ్ అయిపోయింది యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ NCW. సో ఆవిడ స్థానంలో ఇప్పుడు వచ్చింది రేఖా శర్మ. సో ఫస్ట్ జయంతి పట్నాయక్, సెకండ్ మోహన్ గిరి, 3 పార్థసారథి 1999 నుంచి 2002 వరకు, 4 పూర్ణిమ అద్వానీ, 5 గిరిజా వ్యాసు, 6 మమతా శర్మ, 7 లలిత కుమార మంగళం, 8 ప్రస్తుతము రేఖా శర్మ. సో వీళ్ళని అదే క్రోనాలజీలో గుర్తుపెట్టుకోండి. ఇది NCW. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి సాధారణ సభచే ప్రవేశపెట్టిన విశ్వజనీయ మానవ హక్కుల ప్రకటన చేయబడింది ఎప్పుడు? నిద్రలో కూడా మర్చిపోకూడని క్వశ్చను. డిసెంబర్ 10, 1948. డిసెంబర్ 10, 1948 యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటారు. సో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10ని మానవ హక్కుల దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరుగుతుంది. దీంతో పాటు 1993లో UN వరల్డ్ కాన్ఫరెన్స్ వియన్నా మానవ హక్కుల మీద ఐక్యరాజ్య సమితి చేత వరల్డ్ కాన్ఫరెన్స్ వియన్నాలో 93లో జరిగింది. అంటే ఈ HR మీద జరిగిన డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా దేశాలు ఏమేమి చేస్తే బాగుంటుంది అన్నది దాని యొక్క సారాంశం. ఆ వియన్నాలో జరిగిన చర్చల ఫలితంగా భారతదేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRCని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది వియన్నా కాన్ఫరెన్స్ దీనికి మోటివ్ మన NHRCకి. దాన్నిటికన్నా మూలం ఫస్ట్ UNO డిక్లరేషన్ మాత్రము డిసెంబర్ 10, 1948. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10ని మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించుకుంటూ ఉంటాము. మానవ హక్కుల చార్టర్లో మొత్తము ఎన్ని హక్కుల గురించి ఐక్యరాజ్య సమితి తెలియజేయటం జరిగింది? మొత్తం 30 హక్కుల గురించి తెలియజేయటం జరిగింది. ఇందులో మానవ హక్కుల గురించి తెలియజేసిన UN డిక్లరేషన్లో పౌర రాజకీయ మరియు లీగల్ న్యాయబద్ధ హక్కులు ఎన్ని ఉన్నాయి? ఇది కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ డిక్లరేషన్ హ్యూమన్ రైట్స్ మీద డిక్లరేషన్ని 3 విభాగాలుగా చేయటం జరిగింది. మొదటి విభాగము సివిల్, పొలిటికల్ అండ్ లీగల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. అది 1 నుంచి 21వ ఆర్టికల్స్, 1వ ఆర్టికల్ నుంచి 21వ ఆర్టికల్ వరకు సివిల్, పొలిటికల్ అండ్ లీగల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. సెకండ్ భాగం సోషో ఎకనామిక్ అండ్ కల్చరల్ రైట్స్, 22 నుంచి 26 గురించి మాట్లాడుతుంది.
థర్డ్ వన్ కమ్యూనిటీ రైట్స్ గురించి 27, 28, 29, 30 మాట్లాడతాయి. సో టోటల్ యుఎన్ డిక్లరేషన్లో ఆ రోజు డిక్లరేషన్ చేసిన దాంట్లో మన భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395 ఉన్నాయి. అట్లా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల డిక్లరేషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అన్నది కూడా ఎగ్జామ్లో గతంలో అడగటం జరిగింది. ఎందుకైనా నేను గుర్తుపెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. 30 ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో 1 నుంచి మొదటి 21 పౌర రాజకీయ న్యాయ సంబంధమైనవి, 22 నుంచి 26 సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరమైన మానవ హక్కులు, కమ్యూనిటీ సామూహిక హక్కులు 27, 28, 30 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ 2018 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా ఎంత పెరిగినట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. 7.6 బిలియన్స్. దీనికి సంబంధించి ఇంకోటి ఇంపార్టెంట్, సో 2018లో ఫ్యామిలీ ప్లానింగ్ ఈజ్ ఏ హ్యూమన్ రైట్. తెహ్రాన్ ఇది థీమ్. 11th జూలై 1987లో జూలై 11న 5 బిలియన్లు ప్రపంచ జనాభా దాటింది. అందుకని పాపులేషన్ డే 11th జూలై 1987న ప్రపంచ జనాభా 5 బిలియన్లు దాటిందండి. అందుకని 11th జూలైని ఈరోజు కూడా ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించుకుంటూ ఉంటాం. ఫస్ట్ పాయింట్ 5 బిలియన్లు దాటింది. జూలై 11th వరల్డ్ పాపులేషన్ డే. 2018 సంబంధించి యుఎన్ వరల్డ్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించింది. ఎక్కడ నిర్వహించింది? టెహరాన్లో నిర్వహించింది. దేనికి సంబంధించింది? జనాభా విషయానికి సంబంధించింది యుఎన్లో. సో దాని యొక్క ముఖ్యమైన థీమ్ ఏమిటి? మీకు జనరల్ స్టడీస్ పేపర్ 1లో థీమ్స్ మీద ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇటు పంచాయతీ సెక్రటరీ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ. సో ఈసారి 2018 సంబంధించి థీమ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఈజ్ ఏ హ్యూమన్ రైట్. ఇంపార్టెంట్. దీన్ని టెహ్రాన్ ప్రొక్లమేషన్ అని కూడా పిలుస్తాం. టెహ్రాన్లో జరిగింది. ఏంటో థీము? ఫ్యామిలీ ప్లానింగ్ ఈజ్ ఏ హ్యూమన్ రైట్ అనేది థీమ్ అండి. ఫస్ట్ టెస్టే మళ్ళీ చెప్తున్నా, ఇంకా చాలా టెస్ట్లు ఉన్నాయి. స్లాట్ 1లో 10 టెస్టులు ఉన్నాయి. ఇంకా స్లాట్ 2 ఉంది, స్లాట్ 3 ఉంది. చాలా బిట్లు కవర్ అవుతాయి. అన్ని బిట్లు ఇక్కడే చెప్పంటే సాధ్యపడదు. నాకు వస్తాయి నిదానంగా, ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. అని 100 బిట్స్ ఒక టెస్ట్కి సంబంధించి 100 బిట్స్ నేను ఇదే పద్ధతిలో, నచ్చినా నచ్చకపోయినా ఇదే పద్ధతిలో వెళ్తాం. కావాల్సిన నోటు చూడండి, అక్కలేని నోటు మానేయండి. అంతే కదా. అవసరం ఉన్నాడు ఎగ్జామ్ రాయాల్సింది మీరు. మీకు అవసరం అంటే చూసుకుంటారు. అక్కలేదు అనుకోండి, నేను పర్ఫెక్ట్ ఇదేదో ఉంటాయి కదా మైండ్లో కొన్ని ఆలోచనలు, అలా అక్కర్లేదు. ముందుకెళ్ళిపోండి, వేరే వర్క్ చేసుకోవచ్చు. అనవసరం వేరే వాళ్ళు డిస్టర్బ్ అవ్వద్దు. మొదటి జనాభా లెక్కల సేకరణ ఏ వైస్రాయ్ కాలంలో జరిగింది? ఇక రిప్పన్, లిట్టన్, మేయో అండ్ విలియం బెంటింగ్ అని ఇవ్వటం జరిగిందండి. వాస్తవానికి అయితే మొదటిసారి ట్రైబ్ బేస్డ్ మీద 1871లో లార్డ్ మేయో కాలంలో జరిగింది. అధికారికంగా మొదటి జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరిగిందంటే 1881 అని మీరు ఆన్సర్ ఇవ్వండి. సో అప్పుడు వైస్రాయ్ ఎవరు అంటే రిప్పన్. ఇక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సరు లార్డ్ మేయో. సో ఈయన 1869 నుంచి 72 వరకు వైస్రాయ్గా పనిచేశారు. జనన మరణ రిజిస్ట్రేషన్ని చట్టబద్ధము చేసిన వైస్రాయ్ ఎవరు? ఇది ప్రశ్న. జనాభా సంబంధించి అడిగాడు కదా, ఇప్పుడు దీన్ని అడుగుతున్నాడు. ఏంటది? జననాలు, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఈరోజు మున్సిపాలిటీలు, పంచాయతీలు ఇస్తున్నాయి. మరి దానికి సంబంధించి మొదటిసారి చట్టాన్ని తెచ్చిన వైస్రాయ్ ఎవరు? లార్డ్ మేయో. మళ్ళీ అదొకటి. భారతదేశంలో చనిపోయిన ఏకైక వైస్రాయ్ కూడా ఈయనే. అండమాన్ దీవులో చంపబడతాడు. జనాభా లెక్కలు కూడా ఇతందే, అట్లా గుర్తుపెట్టుకోండి.
డల్హౌసీ కాలంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏ సంస్థానాలపై జరిగింది? అన్నీ జరిగినాయి. సతారా, ఝాన్సీ, జైపూర్, జోధ్పూర్, ఇవన్నీ కూడా పైవన్నీ కొట్టిపారండి. నెక్స్ట్ 1902 లార్డ్ కర్జన్చే నియమించబడిన విశ్వవిద్యాలయ కమిషన్కి అధ్యక్షుడు ఎవరు? థామస్ రిలేగ్ అనేది ఇది. లార్డ్ కర్జన్ గురించి చాలా ఇంపార్టెంట్. బెంగాల్ విభజన జరిగిందని అందరికీ తెలిసిందే. దాంతోపాటు కమిషన్స్ కాలం అని ఈ కింది ఏ వైస్రాయ్ కాలాన్ని అంటారు? కమిషన్స్, ఎక్కువ కమిషన్స్ ఈయన కాలంలో నియమించబడతాయి. ఏజులు కాంగ్రెస్ పార్టీ లాగా కమిషన్ కమిటీ ఈ రెండే మాట్లాడుతూ ఉంటాడు. సో అందుకని కమిషన్ కాలము అని కింది ఏ వైస్రాయ్ కాలాన్ని పిలువబడుతుంది అంటే లార్డ్ కర్జన్ని పిలువబడుతుంది. ఇంపార్టెంట్ బిట్టు. రైతు బాంధవుడిగా గుర్తించబడిన వైస్రాయ్ ఎవరు? మళ్ళీ లార్డ్ కర్జనే గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ ఇండియా ఔరంగజేబు అని ఈ క్రింది ఏ వైస్రాయ్కి బిరుదం గలదు? బ్రిటిష్ ఇండియా యొక్క ఔరంగజేబు ఏ విధంగా అయితే తన విధానాన్ని కొనసాగించాడో బ్రిటిష్ ఇండియాకి సంబంధించి ఈ వైస్రాయ్ కూడా అలాంటి విధానాలే కొనసాగిస్తాడు. అందుకే బ్రిటిష్ ఇండియా ఔరంగజేబు. రైతు బాంధవుడు, బ్రిటిష్ ఇండియా, వైస్రాయ్ అనేది పేరు. అండ్ కమిషన్స్ కాలం అంటాము. ఈ కాలం ఇప్పుడు యూనివర్సిటీ కమిషన్ ఏర్పాటు చేశాడు కదా, అందులో ఉన్న ఏకైక భారతీయుడు ఎవరు? అందులో సయ్యద్ బిల్గ్రామీ. థామస్ రే కమిషన్, యూనివర్సిటీ కమిషన్ అంటాము. థామస్ రిలే కమిషన్లో ఉన్న ఏకైక భారతీయుడు ఎవరు? థామస్ రిలే కమిషన్ ఏర్పాటు చేసింది లార్డ్ కర్జన్. ఎవరు ఏర్పాటు చేశారని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేస్తారు. ఆయన ఏర్పాటు చేసిన ఈ కమిషన్లో ఈ భారతీయుడు ఎవరున్నప్పుడు ఈ ఆన్సర్ చేస్తాం. ఇది కాకుండా కర్జన్ చుట్టూ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి అంటే ఈ క్వశ్చన్స్ తిప్పుతూ ఉంటాం. అట్లా చేయండి. నెక్స్ట్ ప్రాంతీయ భాషా పత్రికల అపహరణ చట్టంగా, ఈ ప్రాంతీయ భాషా పత్రికల అపహరణ చట్టంగా ఏ గవర్నర్ జనరల్ కాలంలో చేయబడింది? ఇట్స్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటారు, 1878. వర్నాక్యులర్ లిట్టన్ కాలంలో జరిగింది. లిట్టన్, రిప్పన్, డఫ్రన్ 3 పేర్లు గుర్తుపెట్టుకోమని నేను వైస్రాయ్ పేర్లు చెప్పేటప్పుడు చెప్పాను. అండ్ ఇండియన్ ప్రెస్ ఫ్రీడమ్కి బ్లాక్ యాక్ట్గా గుర్తించబడింది కూడా ఇదే. పత్రిక అన్నప్పుడు స్వేచ్ఛ ఉండాలి. పత్రికా స్వేచ్ఛని హరిస్తున్న చట్టం ఏది? చాలాసార్లు సివిల్స్తో సహా వచ్చింది. ఇది వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. చేసింది ఎవడు? లిట్టన్ గాడు, 1878. దాన్ని రద్దు చేసింది లిట్టన్. తర్వాత వచ్చింది రిప్పన్, ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ అంటారు. రిప్పన్ వచ్చి వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని రద్దు చేయటం జరుగుతుంది. సో 1883లో ఎల్బర్ట్ వివాదం ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది? ఇంపార్టెంట్. 1883 అంటే 1880 నుంచి 84 వరకు లార్డ్ రిప్పనే ఉన్నారు. సో 83లో జరిగింది. ఇల్బర్ట్ బిల్లు లార్డ్ రిప్పన్ కాలంలో జరిగింది. ఏంటి ఇల్బర్ట్ బిల్లు? నేను క్లియర్గా గవర్నర్ జనరల్స్ వైస్రాయ్లో చెప్పాను. మళ్ళీ ఒకసారి, బ్రిటిష్ వాడు తప్పు చేస్తే బ్రిటిష్ జడ్జి మాత్రమే తీర్పు చెప్పాలి. అదే ఇండియన్ తప్పు చేస్తే బ్రిటిష్ జడ్జి చెప్తాడు, ఇండియన్ జడ్జి కూడా చెప్పచ్చు. ఇల్బర్ట్ బిల్ ఏం చెప్తుందంటే బ్రిటిష్ వాడు తప్పు చేస్తే ఇండియన్ జడ్జి కూడా తీర్పు చెప్పచ్చు అన్నాడు. సో ఇది జాతి వివక్షత అనుకుంటూ బ్రిటిష్ వాళ్ళు ఎగబడ్డారు. ఏంటా ఈ బ్రిటిష్ వాడిని, నాకు ఈ నల్లోడు భారతీయుడు వాడేంటి జడ్జి, వాడి మొహానికి ఏం తెలుసని వాడు జడ్జి అయ్యాడు, వాడు నా గురించి ఏం చెప్తాడు, సంబంధం లేదు అనుకుంటూ ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీని వాళ్ళు క్రియేట్ చేశారు. సో ఇల్బర్ట్ బిల్లో చెప్పింది ఏంటి? ఈయన రిప్పన్ భారతీయ జడ్జి ఉంటే అతను యూరోపియన్ కేసులైనా డీల్ చేయొచ్చు, ఇండియన్స్ కేసులైనా డీల్ చేయొచ్చు అన్నాడు. గతంలో ఏముండేది? యూరోపియన్ కేసుల్ని యూరోపియన్ జడ్జి మాత్రమే డీల్ చేయాలి. భారతీయ జడ్జి భారతీయది మాత్రమే డీల్ చేస్తాడు. కానీ యూరోపియన్ జడ్జి యూరోపియన్ది డీల్ చేస్తూ భారతీయుది కూడా జడ్జి చేస్తాడు. 2 ఉన్నాయి వాడికి, యూరోపియన్కి. ఇప్పుడు ఇల్బర్ట్ బిల్లో కొంచెం మార్పులు చేసి భారతీయుడు కూడా యూరోపియన్ తప్పు చేస్తే శిక్షించవచ్చు అన్న ఒక్క మాటకి బ్రిటిష్ వాళ్ళు ఎంత మాట అన్నావు రిప్పను, ఇక నువ్వు మామూలుగా ఉండదు, ఇది జాతి వివక్షత, అది ఇది అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. అసలు జాతి వివక్షత జరిగింది భారతీయులకి. తెల్లోడు తప్పు చేస్తే నల్లోడు
పనిష్ చేయకూడదా? అదే నల్లోడు తప్పు చేస్తే తెల్లోడు పనిష్ చేస్తున్నప్పుడు అట్లా ఉంటాయి. ఇదండి. నెక్స్ట్ ఈ క్రింది ఏ ఘటన డెల్హౌసీ కాలంలో జరగలేదు అని ఇచ్చాం. గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ రాయ్స్ తప్పనిసరికి వస్తుంది మనకు. తంతి తపాలా వ్యవస్థ ఏర్పాట, ఇండియన్ హైకోర్టు చట్టాల, లేకపోతే వుడ్స్ తాకీదు నియామకమా, రైల్వే వ్యవస్థ ఏర్పాట. రైల్వే వ్యవస్థ ఏర్పాటు లార్డ్ డెల్హౌసీ, బాంబే టు తాని తెలిసిందే. వుడ్స్ డిస్పాచ్ 1854 క్లియర్గా చెప్పాం. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ రిపీటెడ్ క్వశ్చన్, చాలాసార్లు అడుగుతున్నాడు, ఇంపార్టెంట్. అండ్ తంతి తపాలా వ్యవస్థ ఈయన కాలంలోనే వచ్చింది. 1852 కరాచీ నుంచి ఈ పోస్టల్ సిస్టమ్ని చేశాడు. టెలిగ్రామ్ వేరు, ఈ పోస్ట్ వేరు. అండ్ ఇండియన్ హైకోర్టు ఉన్నది ఈయన కాలంలో రాలే. ఇది కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంటే. ఇండియన్ హైకోర్ట్స్ అనేది లార్డ్ క్యానింగ్ సమయంలో వచ్చినాయండి. లార్డ్ క్యానింగ్. సో ఫస్ట్ కోర్టు కలకత్తా 2 జూలై 1862. సెకండ్ బొంబాయి 14 ఆగస్టు 1862. థర్డ్ వన్ మద్రాస్ 15 ఆగస్టు 1862. భారతదేశంలోనే మొదటి హైకోర్టు ఏది? పాలిటీలో కూడా క్వశ్చన్ వస్తుంది అది. సో కలకత్తా హైకోర్టు భారతదేశంలోనే మొదటి హైకోర్టు. ఇప్పుడు ఆంధ్రాలో కొత్తగా ఏర్పాటు చేసిన హైకోర్టు కలిపి 25 హైకోర్టు ఉన్నాయి, మర్చిపోవద్దు, తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. హైకోర్టు అనేది ఇక్కడికి ఫస్ట్ హిస్టరీ పరంగా ఏమున్నాయో తవ్వాలి. సో అట్లా ఫస్ట్ హైకోర్టు కలకత్తా, డేట్తో సహా జూలై, ఇంపార్టెంట్. సో అరేంజ్ దెమ్ ఆర్డర్ అన్నప్పుడు కలకత్తా, బాంబే అండ్ మద్రాస్ని తీసుకుంటాం. ఎవరి కాలంలో? లార్డ్ క్యానింగ్ కాలంలో. సో ఈయన కాలంలోనే ఆదాయ పన్ను చట్టం 1860 జేమ్స్ విల్సన్ తీసుకురావడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860, సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859 అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861. ఇవన్నీ కూడా ఈయన కాలంలోనే వచ్చినాయండి. దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మనకు. ఒక బిట్ చదువుతున్నప్పుడు అన్నింటినీ మనం కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. సింగిల్ బ్రాండ్ రీటైల్ వ్యాపారంలో ఎంత శాతం ఎఫ్డిఐలకు అనుమతిస్తూ ఇటీవల కేంద్ర మంత్రివర్గము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఉన్నాయండి. ఏబిసిడీలు ఆన్సర్ అయితే నేను చెప్పలేనండి. ఏంటి? 1కి A, 2కి B, అందరు రైట్లు కొట్టుకున్నారా చప్పట్లు, ఇన్ని మార్కులు వచ్చినాయా చప్పట్లు కొట్టుకుని పోండి అని అయితే నేను అట్లా చేయను. అట్లా మీరు నన్ను ప్రోత్సహించద్దు దయచేసి. నేను ఇలాగే డీటెయిల్గా చెప్పుకుంటూ పోతాను. నచ్చిన వాడు కంటిన్యూగా చూడండి, నచ్చలేదు ఇదంతా సోది అనిపిస్తున్నవాడు కట్ చేసుకొని మీ పని మీరు చేసుకుంటూ పోండి. టైం వేస్ట్ అనుకున్నవాడు, టైం ఉపయోగపడుతున్న వాళ్ళు మాత్రం ఇట్లాగే కొనసాగండి. ఇది చాలా ఇది చెప్పక్కర్లేదు, అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. నాకు మామూలుగా అయితే 100 పెట్టి చెప్తున్న సమస్యగా అన్ని పని, అది మీకు తెలిసిందే. కాకపోతే నేను ఇలా చెప్పుకోవాలి, టైం పడుతుంది, అది కూడా స్పష్టంగా చెప్తున్నాం. టైం పడుతున్నప్పుడు నేను ఈ ఆటోమేటిక్ రూట్ ఏంటి, గవర్నమెంట్ అప్రూవల్ రూట్ ఏంటి, ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ కాస్త ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తేనే అర్థమవుతాయి. లేకపోతే 49% ఆటోమేటిక్, 100% ఎఫ్డిఏ అలో చేసింది, ఆటోమేటిక్ రూట్ ఇది, గవర్నమెంట్ అప్రూవల్ రూట్ ఇది అని చెప్తే బాగోదు. సో నీట్గా చెప్పేది ఏదో నీట్గా చెప్పుకోవాలి. అందుకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో మిగిలిన బిట్లన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. క్లియర్ అండి? సో ఇదండి నా పద్ధతి. సో ఫస్ట్ టెస్ట్ కాబట్టి కాస్త ఇంత ఉపోద్ఘాతాలు ఇవ్వాల్సి వస్తున్నది. అంటే పరిచయం ఉండాలి కదా, ఇట్లా జరుగుతాయి మన క్లాసు అని. ఇప్పటివరకు చూసిన క్లాసులు ఇదే స్టాండర్డ్స్లో మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. టెస్టులు కూడా ఇదే స్థాయిలో నేను మెయింటైన్ చేస్తుంటున్నాను. ఎక్కడ కూడా ఉండదు డ్రాప్ చేయటాలు. సో అదే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. సో ప్రిలిమ్స్ అయినా మెయిన్స్కి అయినా అదే స్టాండర్డ్స్లో నేను తీసుకొని వెళ్తాను. ఇంకా ప్రిలిమ్సే మనం ఉన్నది, ఇంకా మెయిన్స్కి ఇంకా పిప్పి చేసి బయటికి పంపుతాం. అందుకే ఇప్పటి నుంచి చేస్తూ ఉంటే అప్పటికి ప్రిలిమ్స్ దాటించేసి మెయిన్స్లో తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి పోస్ట్లోకి తీసుకుని వెళ్ళాలంటే మన వ్యూహం. అందుకే ఎంత వర్క్ అయినా కానీ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు కూడా ఎగ్జామ్ మీకు కదా, కామన్ సెన్స్తో ఆలోచిస్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం అండి, పబ్లిక్గానే చెప్తున్నాం.
నేను పెట్టింది 6,000, ఇందులో దాచేయాల్సింది ఏమీ లేదు. 6,000 రూపాయలకి ఒక్క సబ్జెక్ట్ కూడా బయట రాదు. వస్తుందో రాదో నాకు అనవసరం. అది 6,000 రూపాయలు మళ్ళీ నన్ను మీరు ఇబ్బంది పెట్టద్దండి దయచేసి. తక్కువ ఎక్కువ, నా ప్రోడక్ట్ ఇది, నా ప్రోడక్ట్ కాస్ట్ క్లియర్గా, ఇది మార్కెట్ వ్యవహారం, మార్కెట్ భాషలోనే నేను మాట్లాడాలి. నా మార్కెట్ విలువ, నా ప్రోడక్ట్ విలువ 6,000 గ్రూప్ 2. దీంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, ప్రిలిమ్స్ వస్తాయి, మెయిన్స్ వస్తాయి, అన్ని క్లాసులు A to Z వస్తాయి, అండ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు అయినా నువ్వు చూసుకో. దానికి నేను ఇట్లా మెటీరియల్ ఇచ్చుకుంటూ ఉంటాను. వస్తే DTP కొట్టిస్తా, లేకపోతే చేతితో రాసిస్తాను, ఏదైతే అది. దాని తర్వాత ఇట్లా టెస్టులు పెట్టుకుంటా, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, ఇది ఓపెన్గా చెప్పుకుంటున్నాం. మీరు దయచేసి నన్ను అక్కడ ఇంత ఇక్కడ ఇంత అని వాళ్ళ పేర్లు చెప్పి నాకు ఈ చిల్లర వ్యవహారాలుగా ఉంటాయి. ఇది నా కాస్టు. ఎంతకన్నా తక్కువ వస్తే అటువైపు వెళ్ళొచ్చు, ఎంతకన్నా ఎక్కువ అనిపిస్తే అటు వెళ్ళొచ్చు, అది మీ ఆప్షన్. నాకు అక్కడ అంతకిస్తా అన్నాడు, నువ్వు ఇంతకిస్తావా అంటే చిల్లర వ్యవహారాలు నా దగ్గర వద్దు. అది దయచేసి అర్థం చేసుకోండి. నేను ఇది నచ్చితే రా, MRP రేటు అంతే, నీకు నచ్చితే కొనుక్కో, 6,000కి ఈ ప్యాకేజీ. అందుకని వేరే వాళ్ళు ఎంతకన్నా తక్కువ ఇస్తాను నాకంటే నువ్వు అటే పో, దయచేసి ఇటు రాకు. ఎవడు బతిమలాడు, అవసరం నీది, అవసరం తీర్చాల్సిన బాధ్యత నాది. నా పద్ధతి ఇలాగే ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ వస్తుంది, అది ఎక్కువ క్వాలిటీనా, అది ఎక్కువ క్వాలిటీ అంటే నువ్వు అటుపో, నీకు నచ్చిన వైపు నువ్వు పో, అంతేగాని నన్ను ఫోర్స్ చేయకు దయచేసి. ఓపెన్గానే చెప్తున్నాం ఛానల్ ద్వారా. క్లియర్ అండి. క్వాలిటీ తక్కువ ఎక్కువ అనేది మేము మాట్లాడాం. ఇది నా కళ్ళ ముందు నీకు చూపిస్తున్నది, ఇట్లా జరుగుతాయి, ఇది రేటు, నచ్చితేరా లేకపోతే గెట్ లాస్ట్. అందుకని కొంతమంది అంటున్నారు మేము డిస్లైక్లు కొడతాం, మిమ్మల్ని డ్యామేజ్ చేస్తామని. ఆడ డ్యామేజ్ చేయటం పిచ్చోడు. కాకపోతే సబ్జెక్ట్ తెలిసిన వాడిని ఇంత ఉన్నప్పుడు, సబ్జెక్ట్ అవసరం ఉన్నాడు వాళ్ళందరికీ వాళ్ళే వస్తారు. ఒక డిస్లైక్ కొడతానో ఇంకోటి కొడతాడనో. సో నేను ప్రారంభించేటప్పుడు కాదు, ఓపెన్లో పెట్టుకున్నప్పుడు నచ్చిన లైక్ కొట్టుకుంటాడు, లేనో డిస్లైక్ కొట్టుకుంటాడు. లైక్ డిస్లైక్లతోటి కదిలేదు కాదు. అవసరం, ఇట్స్ మార్కెట్, డిమాండ్ అండ్ సప్లై మీట్ అవుతుంది. ఇక్కడ వస్తే వస్తాను, లేకపోతే లేదు. అందుకని వాడు ఎవడో జాయిన్ కాకపోతే నేను రోడ్డును పడను, నేను లేకపోతే వాడికి పోస్ట్ రాకుండా పోదు. ఓపెన్ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం. సో సిల్లీగా మాట్లాడకండి. మీరు డిప్యూటీ కలెక్టర్ స్థాయిలోకి వెళ్తుంటారు భవిష్యత్తులో. సో పెద్ద పెద్ద పోస్టులు, నలుగురిని మేనేజ్ చేయాల్సిన పోస్టులు, అవి నలుగురికి ఆదర్శవంతంగా నిలవబడాల్సిన పోస్టులు. చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు ఇన్స్టిట్యూట్ స్థాయికి తేకండి. ఈ ఇన్స్టిట్యూషన్కి ఒక క్వాలిటీ ఉంటుంది, ఒక బ్రాండ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మేము అభ్యర్థులకి ఎంతో క్వాలిటీ ఇవ్వాలన్నదే మా తపన తప్పితే మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎవడు నెగిటివ్లు పెట్టినా, ఎవడు కామెంట్స్ పెట్టినా వెళ్ళే దారి స్పష్టంగా చెప్పి వెళ్తాను నేను. వేరండి. సో నెక్స్ట్ క్లాస్లో మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేస్తాను. సో ఎవరు ఇండివిజువల్గా దీన్ని తీసుకోకండి, తప్పుగా అనుకోకండి. ఎవరి ఫీలింగ్ వస్తున్నాయి కానీ నేను ఓపెన్గా మీ అందరికీ సారీ చెప్పుకుంటాను. ఇవి చిన్న వ్యవహారాలు వస్తున్నాయండి మా స్టాఫ్ దగ్గరికి, అందువల్ల ఇది చెప్పటం జరుగుతున్నది. తెలుసు కదా, కొంతమంది ఖాళీ కూర్చుంటారు. కొన్ని సెంటర్స్ నేను చెప్పక్కర్లే, వాళ్ళకి ఇదే పనిగా పెట్టుకొని వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం అంటాడు. ఆడికి వీడికి భయపడేది ఏంటండి? ఆడ డిస్లైక్లు కొడితే ఏమన్నా పోద్దా, లైకులు కొడితే ఏమన్నా వస్తాయి? లైకులు డిస్లైకులు కాదు కదా మన క్లాస్ వెళ్తుంది. ఆలోచించాలి వాళ్ళైనా మనమైనా. సో ఇది మా పద్ధతి, ఇట్లాగే వెళ్తున్నాం. ఓపెన్గానే చెప్పి వెళ్తున్నాం కదా. సో ఇంత క్వాలిటీ ఇంత ఇచ్చుకుంటూ వెళ్తున్నాం కదండి. మన అభ్యర్థులు కూడా చూడండి కాస్త వాళ్ళని. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతారు.